హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేపీ షాట్స్. మ్యాచ్ నంబర్ 5 ఏకనా స్టేడియంలో లక్నో సూపర్ జాయింట్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. బస్ ఈ మ్యాచ్ అనేది చాలా 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 ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎందుకంటే ఇద్దరు కూడా కాస్త స్పిన్ వ్యూహం మీద ఫోకస్ చేస్తారు. అంటే ఎల్ఎస్జీ స్పిన్ని బాధే వ్యూహం మీద, డీసీ స్పిన్తో కట్టడి చేసే వ్యూహం మీద ఫోకస్ చేస్తారు. సో దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్లీ ఏకనా ఏ పిచ్ వస్తుంది, బాగా దంచే పిచ్ వస్తుందా లేకపోతే ఇరుకుపోయే పిచ్ వస్తుందా? ఎల్ఎస్జీకి ఉన్న బ్యాటింగ్ ప్రకారం నన్ను అడిగితే దంచే పిచ్చే ఇవ్వాలి వాళ్ళు. మరి వాళ్ళు ఎటువంటి పిచ్ ఇస్తారనేది తెలియదు. దంచే పిచ్ ఇస్తే కనుక ఎల్ఎస్జీ కాస్త అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే బ్యాటింగ్ మాన్స్టర్స్ ఉన్నారు. మీకు మార్ష్ని తీసుకోండి, మార్క్రమ్ని తీసుకోండి, పూరన్ని తీసుకోండి, రిషబ్ పంత్ని తీసుకోండి, బదోనిని తీసుకోండి, మీకు ఒకవేళ కనుక ఇంగ్లీషు తర్వాత బ్రీడ్స్కి అవైలబుల్ ఉన్నారంటే వాళ్ళని తీసుకోండి. వీళ్ళందరూ దంచి కొట్టే టైప్స్ వీళ్ళు. సో వాళ్ళ బ్యాటింగ్ మ్యాక్సిమైజ్ చేసుకోవాలి అంటే కనుక డెఫినెట్లీ కొంచెం బాగా వికెట్టే ఇవ్వాలి. పాయింట్ ఏంటంటే బౌలింగ్లో కూడా అలాంటి సమస్యలు వస్తాయి. ఇప్పుడు షమి, ఎన్రిక్ నోకియా, ఆవేష్, మోసిన్, మయాంక్ వీళ్ళందరి మీద పెద్దగా రిలే అవ్వచ్చా అవ్వకూడదు అనే దాని మీద డౌట్లు ఉంటాయి. దిగ్వేష్ రాటి మీద రిలే అవ్వచ్చు అన్లెస్ యాజ్ ఎ ట్రిపుల్ డే. సో మిగతా వాళ్ళందరూ ఎట్లా ఉంటారనే దాని మీద కూడా ఒక ఆలోచన. సో బ్యాట్ ఫస్ట్, పుట్ అ బిగ్ స్కోర్ అండ్ దెన్ ఫినిష్. బట్ లాస్ట్ టైం ఇదే టాక్టిక్తో దే వాంటెడ్ టు చేస్. అక్కడ కూడా కాస్త టాక్టిక్ వర్కౌట్ అయింది. మరి ఇప్పుడు ఇక్కడ జస్టిన్ లాంగర్, భరత్ తరుణ్, కేన్ విలియమ్సన్, రిషబ్ పంత్ వీళ్ళందరూ ఏం ఆలోచిస్తారు అనేది చూడాల్సిన అంశం. ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వచ్చేస్తే కనుక ఈ సీజన్లో మై టీమ్ టు వాచ్అవుట్ రెండు ఉన్నాయి. ఒకటి డీసీ, ఒకటి ఆర్ఆర్. అండ్ ఐ సమ్హౌ హ్యావ్ దిస్ ఫేవరెటిజం ఫర్ డీసీ. దానికి రెండు రీజన్లు ఉన్నాయి. ఒకటి ద టీమ్ ఈజ్ లుకింగ్ బ్యాలెన్స్డ్. రెండోది అక్కడ మీకు ఇండియన్ టీంకి బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళు, ఇండియన్ టీంకి బాగా కలిసి వచ్చేవాళ్ళు ఉన్నారు. అంటే అక్షర్ పటేల్ అండ్ కుల్దీప్ ఆల్రెడీ అద్భుతమైన రీతిలో పర్ఫామ్ చేశారు. T20 ఫార్మాట్ గురించి మనం మాట్లాడేది. అండ్ దెన్ పొటెన్షియలీ ఆర్ లుకింగ్ అట్ విప్రజ్ నిగమ్, ఎవరైతే చాలా చాలా పెద్ద అసెట్ అవ్వకూడదు టీమిండియాకి. ఒకవేళ ఆకిబ్ నబీదార్ ఈ లీగ్లో కనుక ఈ లెవెల్లో బాగా పర్ఫామ్ చేశారంటే కనుక అతను కూడా చాలా పెద్ద అసెట్ అవ్వగలడు. సో దెర్ ఆర్ 4 people ఆఫ్ ఎక్సీడింగ్లీ గ్రేట్ కేపబిలిటీస్ టు డూ వెల్ ఫర్ ఇండియా ఇన్ ద నెక్స్ట్ 2 years. అందుకే డీసీ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ టీమ్స్. ఇన్ఫ్యాక్ట్ ఈ సీజన్లో చెప్పాలంటే కనుక మై ది మోస్ట్ ఫేవరెట్ టీమ్ ఇస్ ఢిల్లీ. ఆ తర్వాత కొంచెం ఎస్ఆర్హెచ్. బట్ అగైన్ మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే డీసీకి సంబంధించి వాళ్ళ దగ్గర బ్యాలెన్స్ ఉంది, కానీ వాట్ కైండ్ ఆఫ్ 4 foreigners దే ఆర్ చూసింగ్ అనేది ఒక పెద్ద క్వశ్చన్. స్టార్క్ ఉండుంటే స్టార్క్ అండ్ ఎంగిడి బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ స్టార్టెడ్. బట్ క్రికెట్ ఆస్ట్రేలియా సెట్ స్టార్క్ ఈజ్ నాట్ ప్లేయింగ్. సో ఎంగిడి ఒకడే ఆడతాడా? విల్ దే గో ఫర్ కైల్ జేమిసన్? చూడాల్సిన ఒక అంశం. ఇప్పుడు స్పిన్ విభాగం చూసుకుంటే కనుక 3 స్పిన్నర్లు ఉన్నారు. సో విచ్ మీన్స్ ఢిల్లీ ఏంటి మరి ఫస్ట్ బౌలింగ్ చేద్దాం అనుకుంటున్నారా డ్యూ గివ్ రాకుండా ఉంటే అనే దాని గురించి కూడా ఆలోచనలు ఉంటాయి. 3 స్పిన్నర్లు ఎవరు? అక్షర్ పటేల్ ఉన్నాడు, విచ్ ఐఎమ్ షూర్ విల్ బౌల్ ఇన్ ద పవర్ ప్లే. ఆ తర్వాత విప్రజ్ నిగమ్ అండ్ కుల్దీప్ యాదవ్ ఉన్నాడు. మిడిల్ ఓవర్స్లో కొంచెం కట్టడి చేసే ప్రయత్నాలు చేయొచ్చు. లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. ఎవరు? నిక్లస్ పూరన్ అండ్ అలాగే రిషబ్ పంత్, ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. సో అక్కడ కొంచెం ఈక్వేషన్ బాగుంటుంది. కుల్దీప్ యాదవ్తో ఆ ఛాలెంజ్ అనేది బాగుంటుంది. కాబట్టి దాన్ని ఎట్లా ఎక్స్ప్లాయిట్ చేస్తారు అక్షర్ పటేల్ అని చూడాలి. పైన ఇద్దరు రైట్ హ్యాండర్స్ బ్యాటింగ్ చేస్తున్నారు కాబట్టి అక్షర్ పటేల్ పవర్ ప్లేలోనే వస్తాడు. అలాగే ఒకవేళ కనుక ఓన్లీ 1 foreign బౌలింగ్ ఆప్షన్తో వెళ్తుంటే పైన పాతుమ్ నిశంకాతో వెళ్ళొచ్చా అనే ఆలోచన ఉంటుంది. లేదంటే కనుక విల్ దే గో విత్ పృథ్వీ షా. సో ఇలాంటి రకరకాల వేరియేషన్స్ ఉన్నాయి. కానీ పృథ్వీ షా కమ్బ్యాక్ రెడీగా ఉన్నాడు. అతను ఎట్లా ఆడబోతున్నాడు అనేది కూడా చూడడానికి చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. సో దీస్ ఆర్ మెనీ థింగ్స్ దట్ డీసీ ఎందుకు నన్ను అట్రాక్ట్ చేస్తుంది. బట్ లక్నో సూపర్ జాయింట్స్కి ఉన్న స్ట్రెంగ్త్ ఇందాక చెప్పినట్టు కానీ ఈ మాన్స్టర్స్ బ్యాటింగ్ ఏదైతే ఉందో అందులో ఒక చిన్న క్వశ్చన్ మార్క్ ఉంది. మన పంత్ బాబాయ్ ఎక్కడ ఫిట్ అవుతాడు అని. లాస్ట్ సీజన్ హ్యాస్ బీన్ అ బ్యాడ్ సీజన్, బట్ మంచి సెంచరీ కొట్టాడు. ఆల్దో ఆ మ్యాచ్ ఓడిపోయిన లక్నో సూపర్ జాయింట్స్. బట్ పంత్ ఎంత కిందకి వెళ్తే అంత ఇబ్బంది అవుతుంది. అంటే నెంబర్ 4 నెంబర్ 5 వెళ్తే ఇబ్బంది. నా దృష్టిలో షుడ్ ఓపెన్ అనే ఛాన్స్ తీసేశారు. సో అలాంటప్పుడు 1 down ఆడాలి. 1 down ఆడి నిక్లస్ పూరన్ 2 down ఆడించాలి. మరి అది చేస్తారా చేయరా, మరి వాళ్ళ టాక్టిక్ ఏంటి, వాళ్ళ స్ట్రాటజీ ఏంటనే నాకైతే తెలియట్లా. సో కీ బ్యాటిల్ విషయానికి వస్తే ఇందాకే మాడుకున్నాం అక్షర్ పటేల్ పవర్ ప్లేలో బౌలింగ్ వేస్తాడు. సో అక్షర్ పటేల్ వర్సెస్ మిచెల్ మార్ష్ మంచి బ్యాటిల్ ఉండబోతుంది. మిచెల్ మార్ష్ దంచి కొట్టడానికి రెడీగా ఉంటాడు. అక్షర్ పటేల్ బాగా వికెట్లు కూడా తీయగలడు. కాబట్టి లెటస్ హోప్ ఈ యొక్క బ్యాటిల్ అనేది రసవత్తరంగా ఉండాలని కోరుకుందాం. ఆ తర్వాత ఇందాకే మాడుకున్నాం దట్ ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్లు ఉన్నారు, పంత్ అండ్ పూరన్. అక్కడ ఒక రిస్టీ ఉన్నాడు, కుల్దీప్ యాదవ్. సో కుల్దీప్ యాదవ్ T20 వరల్డ్ కప్లో తక్కువ పర్ఫామ్ చేసిన, ఏషియా కప్లో బాగా పర్ఫామ్ చేశాడు. ఒకవేళ కనుక ఎల్ఎస్జీ కొంచెం ఎక్స్ట్రాగా ఆలోచించి కొంచెం ఆగే వికెట్ ఇచ్చారా వాళ్ళ గొయ్యి వాళ్ళే దవ్వుకున్నట్టు అవుతుంది. సో అటువంటి వికెట్ వస్తే కుల్దీప్ యాదవ్ బాగా పర్ఫామ్ చేస్తాడు. ఈవెన్ ఇవ్వకపోయినా ఈవెన్ ఇఫ్ నాట్
కుల్దీప్ వర్సెస్ నికోలస్ పూరన్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ లాగా ఉండబోతాం. నెక్స్ట్ ఈజ్ అగైన్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్రికెటర్స్, అప్కమింగ్ క్రికెటర్స్లో దిగ్వేష్ రాఠీ. మస్త్ ఎనర్జీ ఉంటుంది, ఫైన్ అవన్నీ పక్కన పెడేస్తే కనుక వెరీ హార్డ్ వర్కింగ్ క్రికెటర్. అండ్ ఇది సెకండ్ సీజన్, సో ఆ మిస్టరీ ఏమైనా పట్టేసుకున్నారా లేదా అని చెప్పేసి కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతోంది. అండ్ డీసీ నుంచి మిడిల్ ఆర్డర్ మెయిన్ స్టే ఈజ్ ట్రిస్టన్ స్టబ్స్. సో ట్రిస్టన్ స్టబ్స్ వర్సెస్ దిగ్వేష్ రాఠీ అనేది ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా కనిపించే ఒక అంశం, విచ్ ఐ ఫీల్ ఈజ్ అ వెరీ గుడ్ బ్యాటిల్. ఈ బ్యాటిల్స్ కాకుండా మిగతా బ్యాటిల్స్ కూడా నేను కాదనట్లా. ఇప్పుడు విప్రజనికం బౌలింగ్ వేస్తున్నాడు, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. లెఫ్ట్ హ్యాండర్స్ వేస్తాడా లెగ్ స్పిన్నర్, చూడాలి, తెలియదు ఎలా ఉండబోతుంది. ఇప్పుడు నటరాజన్ / ఆకిబ్ నబీదార్ ఉన్నారు. నటరాజన్ రియల్లీ ఫిట్గా ఉన్నాడు బౌలింగ్ వేయడానికి, లేదు ఆకిబ్ నబీదార్ని తీసుకుంటే అతని దగ్గర అంత పేస్ ఉందా నికోలస్ పూరన్ కానీ, రిషబ్ పంత్ కానీ, మార్కరన్ కానీ, మార్షల్ కానీ వెనక్కి నెట్టడానికి. తర్వాత ఇప్పుడు లుంగి ఎంగిడి బాగా బౌలింగ్ వేస్తున్నాడు, ఆ స్లోవర్ బాల్స్ మళ్ళీ వర్కౌట్ అవుతాయి. రకరకాల స్టోరీస్ ఉన్నాయి, ఐఎమ్ నాట్ డినైయింగ్ ఎనీ ఆఫ్ ఇట్. నన్ను అడిగితే కనుక ఇఫ్ కైల్ జేమిసన్ ఇస్ ఫిట్ ఫైన్ హెల్దీ, కైల్ జేమిసన్ అండ్ అలాగే లుంగి ఎంగిడి ఇద్దరు స్టార్ట్ చేస్తేనే బెటర్గా ఉంటుందని నా ఫీల్. బట్ లేదు కైల్ జేమిసన్ మీద కూడా నమ్మకాలు లేవు అంటే కనుక గో అహెడ్. మీకు ముఖేష్ ఉన్నాడు, తర్వాత నటరాజన్ ఉన్నాడు, లుంగి ఎంగిడి ఉన్నాడు, మీకు అక్షర్ పటేల్ ఉన్నాడు, ఇవన్నీ ఆప్షన్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఇక బ్యాటింగ్ విషయానికి వచ్చేస్తే కనుక ఎల్ఎస్జీ గురించి మనం ఆల్రెడీ మాట్లాడాం. ద పాయింట్ ఏంటి అంటే కనుక 4 ఫారినర్స్ని బ్యాటింగ్లో పెడతారా, లేక అన్రిక్ నోకియా లాంటి వాళ్ళను, లేదంటే ఇంకెవరినైనా కింద ఆడించే ప్రయత్నం చేస్తారా? దట్ ఈస్ అ క్వశ్చన్ మార్క్. అండ్ ఒకవేళ కనుక బ్యాలెన్స్ కావాలి అనుకుంటే కనుక షాబాజ్, సమద్ అండ్ అర్జున్ ముగ్గురు ఆడిస్తారు అట్ 7, 8 and 9. 7, 8 and 9 ముగ్గురు ఆడించి 12 దిగ్వేష్ ఆడించి షమి, ఆవేష్ ఆడిస్తారా? లేదంటే కనుక ఒకరిని లేపేసి వీళ్ళ దగ్గర మోషన్ ఆర్ మయాంక్. సో ఇది ఇంట్రెస్టింగ్గా ఉండబోయే ఒక అంశం ఎల్ఎస్జీకి సంబంధించి. సో వాళ్ళ టీంని కొంచెం ప్రెడిక్ట్ చేయడం కష్టంగా ఉంది. వాళ్ళు ఏ విధమైన ఆలోచనతో వెళ్తారో డిపెండింగ్ ఆన్ దర్ ప్లేయర్స్, దర్ ఫిట్నెస్, దర్ అవైలబిలిటీస్ ఎట్సెట్రా. అర్జున్ తెండూల్కర్కి అవకాశాలు రావచ్చు అన్నట్టుగా ఇండికేషన్స్ వస్తున్నాయి. అంటే వాళ్ళు చాలా అర్జున్ తెండూల్కర్ మీద ఫోకస్ చేస్తున్నారు, పాడ్కాస్ట్లు చేస్తున్నారు, ఆడించే ప్రయత్నాలు చేస్తున్నారు. సో హీ మైట్ జస్ట్ గెట్ ఎ గేమ్. ఫస్ట్ గేమ్ వస్తుందో రాదో తెలియదు, కానీ దే ఆర్ డెఫినెట్లీ లుకింగ్ అట్ గివింగ్ సమ్ గుడ్ గేమ్ టైమ్ అర్జున్ తెండూల్కర్కి. సో మార్ష్, మాక్రమ్, పంత్, పూరన్ ఈ 4 అయితే ఫిక్స్, బదోని ఫిక్స్. మరి పైన మీరు ఇంకొక ఫారెన్ బ్యాటర్ని ఆడిస్తారా? వాళ్ళ దగ్గర ఆప్షన్ ఉంది. లేదంటే కనుక 5, 6లో మీరు షాబాజ్ ఆడించి, 7లో మీరు సముద్ర ఆడించి, 8లో అర్జున్ తెండూల్కర్ని ఆడించి, ఆ తర్వాత నోకియా, షమ్మి, ఆవేష్ అండ్ దిగ్వేష్తో వెళ్తారా? సో ఇలా లేదా అట్లా ఇక రకరకాలు ఈ హడావిళ్ళన్నీ ఉన్నాయి. సో వీళ్ళ ఆలోచనలు ఎట్లా ఉంటాయో చూసుకోవాలి. ఢిల్లీ క్యాపిటల్స్ ఐ థింక్ ద ఓన్లీ కాల్ ద నీడ్ టు టేక్ ఇస్ ఇద్దరు ఫారెన్ ఫాస్ట్ బౌలర్స్. ఒకళ్ళ స్టార్క్ ఉంటే ఇద్దరు వేసేవాళ్ళు, స్టార్క్ ఎంగిడి ఇద్దరు వేసేవాళ్ళు. ఇప్పుడు ఆలోచనలు ఉంటాయి. సో యూ పాత నిశంక / పృథ్వీ షా, ఆ తర్వాత యూ హ్యావ్ కేఎల్ రాహుల్, కరుణ్ ఆర్ నితీష్ రాణా, ప్రాబ్లీ నితీష్ రాణా, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, అక్షర్ పటేల్, అశుతోష్, విప్రజనిగం, ఇక్కడ 8 మంది అయిపోయారు. ఆ తర్వాత మీకు కుల్దీప్ యాదవ్, లుంగి ఎంగిడి 10 మంది అయ్యారు, ఇంకో ఇద్దరిని పెట్టుకోవాలి. సో అదే ఫారెన్ ఫాస్ట్ బౌలర్ అండ్ ఆకిబ్ నబీదార్, లేదంటే ఆకిబ్ నబీదార్ అండ్ ముఖేష్ అండ్ పైన పాతం నిశంక ఆడతాడని చూసుకోవాల్సిన ఒక అంశంలా కనిపిస్తాను. ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్యాలెన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ హెస్ అ బెటర్ బ్యాలెన్స్ ఆబ్వియస్లీ, ఎందుకంటే మీకు అక్షర్ పటేల్ ఉన్నాడు, మీకు విప్రజనిగం ఉన్నాడు, అక్కడ మంచి బ్యాలెన్స్ ప్రొవైడ్ చేయడానికి టు అన్ ఎక్స్టెంట్. ఒకవేళ ఆకిబ్ నబీదార్ వస్తే, బట్ ఐ డోంట్ వాంట్ టు పుట్ హిమ్ దేర్ ఫస్ట్ సీజన్, ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ బాల్ గేమ్, సో అక్కడ పెట్టద్దు. బట్ వీళ్ళిద్దరి దగ్గర ఈ బ్యాలెన్స్ అనేది ఉంది. బట్ సిమిలర్లీ ఒకవేళ కనుక షాబాజ్ అలాంటి రోలే ప్లే చేశాడంటే ఎల్ఎస్జీ దగ్గర కూడా మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. అట్ ది అవుట్ సెట్ టు బి వెరీ ఇది ఓపెన్ అబౌట్ ఇట్, ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉంది గెలవడానికి? ఆన్ పేపర్ ఢిల్లీ లుక్స్ లిటిల్ స్ట్రాంగర్, అండ్ ఢిల్లీ నా టాప్ 4లో కూడా ఉంది. బట్ అగైన్ మాన్స్ట్రస్ బ్యాటింగ్ కనుక ఎల్ఎస్జీ దగ్గర నుంచి వచ్చిందా, ఢిల్లీ కూడా ఎల్ఎస్జీని ఆపడం కష్టం అవుతుంది. సో ఇట్ ఈస్ దట్ పిచ్ అండ్ అలాగే వీళ్ళు ఎలా స్టార్ట్ చేస్తారనే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఫస్ట్ 3 మ్యాచ్లు హ్యావ్ బీన్ 1-sided, 4th మ్యాచ్ హ్యాస్ బీన్ వెరీ ఇంట్రెస్టింగ్. బట్ టాస్ విన్ మ్యాచ్ విన్ అయింది. ఇక్కడ ఏమన్నా టాస్ ఓడిపోయిన వాళ్ళు మ్యాచ్ గెలిచి అంతే క్లోజ్ మ్యాచ్ వచ్చిందంటే కనుక ఇంకొంచెం మజ్జా అనేది ఐపీఎల్లో పెరుగుతుంది. మీరు అనుకుంటున్నారు ఎవరు గెలుస్తారని?